నమస్తే వీధుని స్వాగతం లక్ష్య సమాజితం రవీంద్ర భారతిలో ఈరోజు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ నిర్వహించారు. అక్కడ ముఖ్య అతిథిగా వచ్చినట్టు ఆనందసాయి గారు ఆర్కిటెక్చర్ ఉన్నారు. వారిని మరి కూర్చొని తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ కార్యక్రమం వల్ల మీ విశ్వబ్రహ్మణులకు తెలిసే విషయం ఏంటి? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక విశ్వకర్మగా నేను ఒక యాదాద్రి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అదృష్టం రావడం చాలా హ్యాపీగా ఉంది. అదేలాగా వచ్చి అందరినీ కలవడం చాలా ఒక ఫ్యామిలీ లాగా ఇది. ఎందుకంటే డెఫినెట్గా విశ్వకర్మనే లేకపోతే టెంపుల్సే లేవు. బికాస్ మేమందరూ ఆ రకంగా అందరూ మన వేలు గారు అందరూ అండ్ టోటల్గా యూనిటీగా ఉన్నారు. సో ఆ యూనిటీ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. డెఫినెట్గా విశ్వకర్మలో అందరూ చాలా వరల్డ్ స్టాండర్డ్స్లో వస్తూ ఉన్నది. అదేలాగా యాదాద్రి కూడా టెంపుల్ కూడా డెఫినెట్గా వరల్డ్ ఫస్ట్ టెంపుల్ అవుతుంది. సో యాజ్ అ విశ్వకర్మగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. मैं मुन्ना राम सुतार बरजा सर, जोधपुर राजस्थान से आया हूँ. ये विश्वकर्मा नॉलेज जनरल लेगेजरी अवार्ड है और इसमें भारतवर्ष से नई विदेशों से भी लोग आए हैं. विश्वकर्मा एकता का एक नया संदेश है और आगे भी ये जारी रहेगा. विश्वकर्मा एकता होना बहुत ज़रूरी है, इसके लिए ये कार्यक्रम किया. बहुत बहुत धन्यवाद आपका. మరి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గారు ఉన్నారు, వారిని అడిగి మరి కొంచెం తెలుసుకున్నా. చెప్పండి మేడం, ఈ ప్రోగ్రామ్ ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్నారు? వచ్చినటువంటి అవార్డు గ్రహీతలు ఎంతమంది ఉన్నారు? నేను శకుంతల కొండపర్వ, నాలెడ్జ్ సెంటర్ చైర్పర్సన్. ఈ కార్యక్రమం ఇది రెండవ వార్షికోత్సవం అండి. 73 మంది అవార్డీస్ ఉన్నారు. దాదాపు 5 రాష్ట్రాల నుంచి అతిథులు వచ్చారు, ముఖ్య అతిథులు. అలాగే 7 స్టేట్స్ నుంచి అవార్డీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, విశ్వకర్మలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లోనే నైపుణ్యం సాధించినటువంటి వ్యక్తులకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంస్థ మూలంగా చాలా కార్యక్రమాలు చేపట్టాము. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇలాగే సాఫీగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనరల్గా ఇప్పుడు నాలెడ్జ్ సెంటర్ అని పెట్టారు అంటే ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ చేసి మీరు గ్యాదర్ చేస్తున్నారు? మీ విశ్వకర్మలో ఉన్నటువంటి ఇప్పుడు మెషినరీ వ్యవస్థ చాలా పెరిగింది. ఇంకా ఈ వ్యవస్థ గురించి కూడా మీరు ఎక్కువ జనాలకు పరిచయం చేసే అవకాశం ఉందా? 2తో మొదలైనటువంటి సంస్థ అండి. ఇప్పుడు 1000 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ సంస్థలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా కమిటీలు ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ నాలెడ్జ్ సెంటర్లో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే దీని ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వాలని స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలి. అలాగే అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కానీ అనాథ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి కలిగించడం, వాళ్ళకి కావాల్సినటువంటి చదువు చెప్పించి వాళ్ళ జీవితం సవ్యంగా సాగేలాగా చేయడం అన్నీ. ఇంకా ప్రభుత్వం యొక్క కోఆపరేషన్ కానీ ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లారా ఈ నాలెడ్జ్ సెంటర్ గురించి? తీసుకువెళ్ళాము, బట్ ఇప్పటివరకు అయితే ఏ కోఆపరేషన్ లేదు. ఇక ముందు ఉంటుందని ఆశిస్తున్నాం. లాస్ట్ టైం కూడా మీ యొక్క విశ్వకర్మకు సంబంధించిన స్పీకర్ గారు కూడా ఉండేది, వారి యొక్క కోఆపరేషన్ ఈరోజు కూడా ఈ దానికి లేట్ అయినట్టు తెలుస్తుంది. ఎలా అనిపిస్తుంది? లేట్ గురించి కాదు, అలా కోఆపరేషన్ ఎలా బాగుంది. ఈసారి వద్దామనుకున్నారు, బట్ ఏదో పనుల వల్ల లేట్ అయినట్టుంది. ఇప్పుడు వచ్చారు. సో లాస్ట్ మినిట్లోనైనా వచ్చి అటెండ్ అయ్యారు కాబట్టి నో ప్రాబ్లం. అయితే మీరు ఇప్పుడు అవార్డు ఇస్తున్నారు కదా, వాళ్ళలో నైపుణ్యాలు ఎలా అంటే చాలామంది ఉన్నారు, ఊరు కూడా దాదాపు విశ్వకర్మలు ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ మీరు ఏ రకంగా గ్యాదర్ చేస్తారు? ఆ డిస్టిక్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి వాళ్ళని నామినేట్ చేస్తారు. ఆ నామినేట్ చేసిన వాళ్ళని అందరి దృష్టికి అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఫైనల్ డెసిషన్ అనేది నాలెడ్జ్ సెంటర్ తీసుకుంటుంది. అందరి అంగీకారంతో జరుగుతుంది. ఇది ఏ ప్రలోభాలకి లొంగేది కాదు ఈ అవార్డు. ముఖ్యంగా ఈ విషయంలోకి వచ్చినట్టయితే విశ్వకర్మలు అందరూ కూడా దాదాపు ఊర్లు వదిలిపెట్టి సిటీలకు వస్తున్నారు. మరి దాదాపు యువత అందరూ కూడా మధ్య బానిసలకు బానిసలు అవుతున్నారు కూడా తెలుస్తుంది విశ్వకర్మలు ఎక్కువ మంది. వీళ్ళ గురించి ఏమన్నా మీరు చేస్తున్నటువంటి ప్రత్యేక ప్రచారం ఏమన్నా? విశ్వకర్మలు ఎవరైతే వాళ్ళ చేతి వృత్తులను వదిలేసుకొని ఇక్కడికి వస్తున్నారు అంటే చేయించుకునేటువంటి ఇప్పుడు దాని అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. బట్ అవన్నీ కూడా గుర్తు చేయడానికే, మన సంస్కృతి సాంప్రదాయాలని మళ్ళీ పునరుద్భవించడానికే ఈ నాలెడ్జ్ సెంటర్ అనేది పనిచేస్తుంది. అందుకోసమే వాళ్ళందరినీ ఎవరు గుర్తించట్లేదు కాబట్టి వాళ్ళందరినీ గుర్తించుకొని మనల్ని మనం సత్కరించుకొని మన విశ్వకర్మల్లో ఉన్నటువంటి వారి నైపుణ్యాన్ని మనమే గుర్తించి వారిని సత్కరించుకోవడం అవసరం. కాబట్టి భావితరాలకు ఇది తెలియాలి. కాబట్టి ఎవరెవరు ఏం చేశారు అనేటువంటిది అలా లిఖించుకోవడం కోసం పూర్వం ఉన్నటువంటి వాళ్ళందరి నుంచి కూడాను ఈ కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరిగింది. స్పెషల్గా చూసుకున్నట్టయితే టెంపుల్స్ కూడా చాలా వరకు విశ్వకర్మల టెంపుల్స్ కూడా చాలా జీర్ణ వ్యవస్థలోకి వచ్చినాయి. వాటిని ఉద్ధరించడానికి కూడా ముందుకు రానటువంటి వ్యవస్థ ఏర్పడ్డది. ఆ వివిధ కుంపలాటలు కూడా తెలుస్తుంది. వీళ్ళన్నింటిని కూడా ఏకం చేసే అవకాశం ఏమైనా ఉందా? ఉంది, డెఫినెట్గా అన్ని కార్యక్రమాల్లోనూ ముందుంటాము. అన్నింటినీ మా పద్ధతిలో మేము చేసుకురావడం కోసమే నాలెడ్జ్ సెంటర్ని స్థాపించాము. అందుకనే ప్రతి డిస్టిక్లోనూ కమిటీ మెంబర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వకర్మ సమాజపు ఆకలి చావుల్లోంచి, ఆత్మహత్యల్లో నుంచి ఒక నినాదంగా
పుట్టుకొచ్చింది విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్. ఈ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ శ్రీమతి శకుంతల కొండపర్వ గారి ఆలోచనలోంచి ఆక్రందనలోంచి పురుడు పోసుకుంది. అనాదిగా ఈ దేశపు యొక్క నిర్మాణంలో ఈ దేశాన్ని నిర్మించిన విశ్వకర్మలు ఈనాడు అస్తిత్వాన్ని కోల్పోయి అవసాన దశలో ఉన్నారు. అటువంటి విశ్వకర్మల సమాజానికి చేయూతనివ్వడానికి లక్ష్యంగా అనేక ఉద్యమాలకు పురుడు పోసి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సాంస్కృతిక దాడులు, రాజకీయ దాడులను ఎప్పటికప్పుడు ఖండిస్తాం. ధన్యవాదాలు. ఒకసారి ఇచ్చేసేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక ఆలోచన ఇంతమందిని ఒక చోట చేర్చింది. ఒక అడుగు ఇంతమందిని ప్రయాణంలో మళ్లించేలా చేసింది. ఆ అడుగు విశ్వనాథుల పుష్పగిరి. శతం జీవ శరదో వర్ధమానో భవతి శతమిద శతం దీర్ఘమాయు మరుతహేనా వర్ధయంతే శతమేనమేవ శతాత్మానం భవతి. కొంచెం వెనక్కి ఇప్పుడు ఒకసారి పుష్పగిరి కొంచెం బ్యాక్ సైడ్ పుష్పగిరి హలో